బాటిల్లో ఫుల్గా నీళ్ళు ఉంటాయి. ఫుల్గా బాటిల్లో నీళ్ళు ఉన్నప్పుడు మనం వాడితేనే ఆ బాటిల్ నీళ్ళు అయిపోతాయి. వాడకపోతే నీళ్ళు అలానే ఉంటాయా కావా? ఉంటాయి. అయితే ఆ బాటిల్కి మనం ఒక హోల్ కొడితే బాటిల్లో నీళ్ళు ఎలా ఉన్నాయో అలానే ఉండిపోతాయా? లేకపోతే బాటిల్ నుంచి డ్రాప్ నీళ్ళు కారుకుంటూ వెళ్ళిపోతాయా? అంటే బాటిల్లో నుంచి డ్రాప్ నీళ్ళు కారుకుంటా కొంతసేపటికో 1 డేకో ఎప్పుడు కొన్ని రోజులకు ఆ బాటిల్లో నీళ్ళన్నీ అయిపోయినాక బాటిల్ ఎలా ఉంటుంది? ఖాళీగా మిగిలిపోతుంది. అవునా కదా? అలాగే మన శరీరం కూడా ప్రేమ, ఆప్యాయత, కరుణ, దయ, స్నేహభావాలను కలిగి మన శరీరం మొత్తం బాటిల్లో నీళ్ళు ఎలా నిండుగా ఉన్నాయో మన శరీరం కూడా వాటిని కలిగి ఆ గుణాలను కలిగి మన బాడీ నిండుగా ఉంది కదా. అయితే బాటిల్కి ఒక హోల్ పడితే నీళ్ళన్నీ ఎలా వెళ్ళిపోయినాయో మన బాడీలో ఈర్ష, ద్వేషం, పగ, అసహ్యం అనేటివి ఒక్కొక్కటి మన బాడీలో వస్తూ ఉంటే బాటిల్లో నీళ్ళు ఎలా అయిపోయినాయో అలానే ఈర్ష, పగ, ద్వేషం మన బాడీలోకి వస్తూ ఉంటే స్టార్టింగ్లో ఏమి కాదండి, కానీ కొన్ని రోజులకి తెలుస్తుంది. అంటే మన బాడీలో చుక్క నీళ్ళు ఎలా వెళ్ళిపోయినాయో మన బాడీలో నుంచి మంచి కరుణ, దయ, ప్రేమ, ఆప్యాయత అనేటివన్నీ ఈర్ష, పగ, ద్వేషాలు రావడం వల్ల వెళ్ళిపోతూ ఉంటాయి. మనకు అది ఎప్పుడు తెలుస్తుంది? నలుగురిలో మనం వెళ్ళినప్పుడు, నలుగురు మనతో మాట్లాడకుండా ముఖం చాటేసినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది నేను ఏం తప్పు చేశాను అని చెప్పేసి. అప్పుడు మనము రియలైజ్ అయినా ఏమీ ప్రయోజనం ఉండదు. ఎందుకు అంటే మంచిగా నువ్వు బాడీని నింపుకున్నప్పుడు ఏదో హోల్ కొట్టినట్టు ఇలాంటి చెడు గుణాలని నువ్వు చూపిస్తూ ఉంటే రేపటికి జనాలు మంచినే చూస్తారు తప్ప చెడుని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చెయ్యరు. అలాగే మనం మంచి గుణాలను కలిగి ఉండి మన పిల్లలకి మనం రోల్ మోడల్గా ఉన్నప్పుడు మన పిల్లలు ఏం చేస్తారు? మా అమ్మ, మా నాన్న, నా ఫ్యామిలీ నాకు రోల్ మోడల్స్, వాళ్ళే నాకు ఇన్స్పిరేషనల్ హీరోస్ అని చెప్పేసి మనం అనిపించాలి. మనం అలా అనిపించాలి అంటే మన పిల్లల ముందు, మన వాళ్ళ ముందు, మన సమాజం ముందు మనము ఎలా ఉండాలి? నీళ్లు తాగితే ఎలా ఆరోగ్యంగా ఉంటామో అలా